ఈరోజు మనం క్యాబేజు అప్పాలు ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ క్యాబేజ్ బుట్ట ఒకటి, 1 టీ గ్లాసు శనగపప్పు, 1 టీ గ్లాసు మైసూర్ పప్పు. ఈ రెండింటిని ఒక 1.5 అవర్ నానబెట్టుకొని పక్కకు పెట్టుకోవాలి. ఈ క్యాబేజ్ మొత్తం తురుముకొని మొత్తం మిక్సీలో వేసి మిక్సీ పట్టుకొని దీంతోనే మనం పిండి కలుపుకుంటాం ఫ్రెండ్స్. అందుకోసమనే బాగా మిక్సీ పట్టాలి వాటర్ వచ్చేంత వరకు. క్యాబేజ్ రేకులన్నీ తీసుకొని క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. దాంట్లోకి ఒక 4 పచ్చిమిర్చి, ఒక వెల్లుల్లిపాయ ఒకటి, ఇంచ్ ఆఫ్ అల్లం ముక్క వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. మనం తీసుకున్న క్యాబేజ్కి ఇలాంటి గ్లాస్తో 3 గ్లాసుల పిండి అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు 3 గ్లాసుల బియ్యం పిండి తీసుకున్నాను దీన్ని నేను. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీర, మనం నానబెట్టుకున్న శనగపప్పు, దాల్పప్పు రెండింటిని దీంట్లో వేసుకోవాలి. ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడర్ అన్నీ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచి సరిపడినంత ఉప్పు వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది మొత్తం మిక్సీ అయ్యాక ఇప్పుడు పొడి వస్తువులు కలుపుకోవాలి. తడి ఐటమ్స్ అన్నీ ఇప్పుడు వేసుకొని బాగా కలుపుకున్నాక ఎంత వాటర్ పడుతుందో చూసుకుంటూ కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే వాటర్ ఎక్కువైతే మనకు అప్పాలు రావు. అన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. 80% మనకు క్యాబేజ్లో వాటర్ సరిపోయింది ఫ్రెండ్స్. ఇంకొక 20% కొద్ది వాటర్ వేసుకుంటే మనకు అప్పాల ముద్ద వచ్చేస్తుంది. పిండి ఈ విధంగా మొత్తం అయిపోయిన తర్వాత ఒక 5 నిమిషాలు వదిలేసి రెస్ట్ ఇచ్చిన తర్వాత మనం ఇప్పుడు క్యాబేజీ అప్పాలు వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు అప్పాలన్నీ ప్రిపేర్ చేసేసుకుందాం ఫ్రెండ్స్. ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత కాల్చుకుందాం. ముందుగా ఒక కవర్ తీసుకొని దానిపైన ఆయిల్ అప్లై చేసుకొని మనం మిషన్ లేకుండానే ఈ అప్పాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. క్యాబేజీ అప్పాలన్నీ ఈ విధంగా వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకోవడమే. 3 గ్లాసుల పిండికి మనము బయట కొనుక్కుంటే కేజీకి 21, 22 అప్పాలు వస్తాయి ఫ్రెండ్స్. అన్నీ వచ్చాయి. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రై చేసుకుందాం. ఆయిల్ కూడా హీట్ ఎక్కిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకుందాం. రెండు వేసుకుంటూ ఈ విధంగా మనము డీప్ ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్. చిన్న దాంట్లోనే ఈ విధంగా 3 వేసుకొని డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఫ్రెండ్స్. అప్పాలు ప్రిపేర్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల క్యాబేజ్ తినని వాళ్ళు కూడా తినడానికి ఇష్టపడతారు. అంతేకాకుండా మంచి ప్రోటీన్స్ ఉన్న క్యాబేజ్ని ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకు ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది. ప్లస్ మనకు ఇంట్లోనే ఈజీగా ఇన్ని అప్పాలు వచ్చేసాయి ఫ్రెండ్స్ 3 గ్లాసుల పిండితోనే. ఇంట్లో ఈ విధంగా చేసుకోవడం వల్ల రిపీట్ అయిన ఆయిల్ మనం తినకుండా మన హెల్త్ని కాపాడుకోవడానికి ఎంతో ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. క్యాబేజ్ గారెలు ప్రిపేర్ అయిపోయాయి ఫ్రెండ్స్.